రాజధాని అమరావతిలో అనేక ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుదీరబోతున్నాయి. వాటిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఒకటి. దేశంలోనే అధునాతన సాంకేతిక వ్యవస్థతో తూళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ రూపొందింది. అయితే 2017లో ఫోరెన్సిక్ ల్యాబ్ కు శంకుస్థాపన జరగక వైసీపీ హయాంలో పనులు నెమ్మదించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో పనుల్లో వేగం పెరిగింది. కూటమి సర్కారు ఏర్పడిన 6 నెలల్లోనే 90% పనులు పూర్తయ్యాయి. నేరాల గుట్టను ఛేదించే ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం కోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనుల పురోగతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి అందిస్తారు. హలో నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7. అమరావతి రాజధానిలో ఒక అద్భుతమైన కట్టడాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. అమరావతిలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క అధికారిని పరుగులు పెట్టిస్తున్నారు. అమరావతి రాజధానిలోని త్వరితగత నిర్మాణాలు పూర్తి చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఒక అద్భుతమైన కట్టడాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఆ కట్టడానికి సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా 2017లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలిసారిగా స్టేట్ లెవెల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే 19 వరకు కూడా నిర్మాణాలు శరవేగంగా జరిగినా సరే ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు ఎక్కడ నిర్మాణాలు ముందుకు జరగలేదు. ప్రధానంగా ప్రస్తుతం మనం తుళ్లూరులో ఉన్నాం. తుళ్లూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణ పనులకు సంబంధించి మీకు ప్రధానంగా విజువల్స్ చూపించబోతున్నాను. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దాదాపు తొలి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన తొలి బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం దాదాపు G+5 ఫ్లోర్లతో నిర్మాణం ఇప్పటికే పూర్తయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. 2017 మార్చిలోని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే గత 5 సంవత్సరాలు పాటు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే నిర్మాణాలు ఎక్కడికి ముందుకు సాగలేదు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆగస్టు నెల నుంచి 2024 ఆగస్టు నెల నుంచి కూడా శరవేగంగా పనులు ముందుకు సాగుతున్నాయి. వచ్చే 4 నెలల్లోనే మనం చూస్తున్న విజువల్స్లో కనబడుతున్న ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాబోతుంది. మొత్తం ఈ స్థలం ఏదైతుందో మనమున్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తుళ్లూరు విలేజ్ ప్రాంతంలో ఉంది. తుళ్లూరు విలేజ్లోని ప్రధానంగా L5, L6 మధ్యలోని ఇందుకు సంబంధించిన నిర్మాణం చేపట్టబోతున్నారు. రోడ్స్ దాంతోపాటు N14కి సంబంధించిన రోడ్డు కూడా నిర్మాణం జరుగుతుంది. మొత్తం ఇందులోని 5 బిల్డింగ్లకు సంబంధించిన నిర్మాణం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో బెలిస్టేడ్ బిల్డింగ్ అంటారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన పరిశోధనకి చాలా ఉపయోగపడే బిల్డింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ బిల్డింగ్కి సంబంధించి ఫైర్ ఎవరికైనా అయినా సరే ఏదైతే ఉందో గన్ ద్వారా పిస్తల్ ద్వారా ఫైర్ అయిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి దానికి సంబంధించిన ల్యాబ్ టెస్టింగ్ కోసం ఉపయోగించే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా బిల్డింగ్ పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. బ్లాక్ 2కి సంబంధించిన బిల్డింగ్, ఈ బ్లాక్ 2కి సంబంధించిన బిల్డింగ్కి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి సంబంధించిన వర్క్స్ కొనసాగుతున్నాయి. పిల్లర్స్ లేపుతున్నారు. బేసిక్ లెవెల్ కూడా పైకి లేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతుందో మీకు మొదటిగా చూపించిన బ్లాక్ 1కి సంబంధించిన G5 కన్స్ట్రక్షన్, G+5 కన్స్ట్రక్షన్ ఏదైతుందో దాని విధానంలోనే ఇది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇది కెమిస్ట్రీ ల్యాబ్ అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైతే ఉందో ప్రధానంగా ఫోరెన్సిక్ కావచ్చు, DNA టెస్టులు కావచ్చు, ఇతర కెమిస్ట్రీకి సంబంధించిన టెస్టులు ఏదో ఉంటాయో దానికోసం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవడంతోనే ఇక్కడ నేరాలు జరిగితే అందుకు సంబంధించిన ఆధారాల సేకరణ దాంతోపాటు నేర పరిశోధన కోసం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులందరూ కూడా హైదరాబాద్లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ మీదే ఆధారపడిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడి నుంచి చాలా
త్వరితగతిన కాకుండా లేటుగా అందుకు సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన రిపోర్ట్లు వస్తున్న నేపథ్యంలో కేసుల పురోగతి మాత్రం చాలా వేగంగా ముందుకు వెళ్ళట్లేదు అనే దానిపై కూడా పోలీస్ వర్గాల్లోనే ఒక చర్చ జరుగుతుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తుళ్ళూరులో నిర్మిస్తున్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకొని అందుబాటులోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాంతోపాటు ఇతర క్రైములకు సంబంధించిన కేసుల్లో కూడా త్వరితగతిన పరిష్కారం దిశగా కూడా ఆధారాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ప్రాంగణంలోని మనకి వెనకాల కనబడుతుంది ఫిజిక్స్ ల్యాబ్. దానికి రైట్ సైడ్ ప్రాంతంలోని బ్లాక్ 2లో నిర్మిస్తుంది కెమిస్ట్రీ ల్యాబ్. ఈ 2 ల్యాబ్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో చాలా కీలకం కాబోతున్నాయి. ఫిజిక్స్ ల్యాబ్లోని ఫిజికల్గా చేసే కొన్ని ల్యాబ్లు ఉంటాయి. అందుకు సంబంధించి కూడా లోపల అందుకు సంబంధించిన పరిశోధన కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా బ్లాక్ 2లో కెమిస్ట్రీ ల్యాబ్, దీంట్లోని DNA కావచ్చు, దాంతోపాటు ఇతర టెస్టులు, ప్రధానంగా మనము ఏదైతే క్లూస్ టీమ్స్ తీసుకొచ్చే కొన్ని ఆధారాలు ఉంటాయి. ఇటు ల్యాబ్ టెస్ట్లో ప్రధానంగా రక్త నమూనాలు కావచ్చు, ఇతర వెంట్రుకలు లాంటి డిఎన్ఏకి ఉపయోగించే కొన్ని ఆధారాలు ఉంటాయి. వాటిని కూడా ప్రస్తుతం కెమిస్ట్రీ ల్యాబ్లో టెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే నేరాలు జరిగిన వెంటనే నిందితులను పట్టుకోవటం, దాంతోపాటు దానికి సంబంధించిన ఆధారాలను, సాక్ష్యాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులు పూర్తిగా హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ మీద ఆధారపడుతున్న నేపథ్యంలోని ఇప్పుడు తుళ్ళూరులోనే, అది కూడా అమరావతి ప్రాంతంలో నిర్మించబడుతున్న ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తే మాత్రం పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన నిర్మాణాలు శరవేగంగా జరిగే దిశగా కూడా అధికారులు కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో మనతో పాటు ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సరే, మొత్తం ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎప్పుడు ప్రారంభం? సార్, లాస్ట్ ఇయర్ ఇది జూన్ జూలైలోనే ప్రాజెక్టు శరవేగంగా స్టార్ట్ అయ్యింది. గత ప్రభుత్వంలోనే శరవేగంగా స్టార్ట్ అయ్యి ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా శరవేగంగా పనులు స్టార్ట్ అయ్యాయి. బ్లాక్ 1 అప్పుడు గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయినా కానీ మధ్యలో మనం కొంచెం అవదవకలు జరిగినా మళ్ళీ శరవేగంగా పనులు ఉప్పందుకున్నాయి. ఏమేమి బిల్డింగ్స్ వస్తున్నాయి? ఇది బ్లాక్ 1 ఫారెన్సిక్ ల్యాబ్ బ్లాక్ 1, ఇది బ్లాక్ 2 అండి. బ్లాక్ 3 వచ్చేసి అడ్మిన్ బ్లాక్, గెస్ట్ హౌస్, 2 బ్లాక్లు అక్కడ స్టార్ట్ అవుతుంది లెఫ్ట్లో. అది బలాస్టిక్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. మొత్తం 4 బ్లాక్లు ఉన్నాయండి ఇక్కడ. అంటే ఫస్ట్ బ్లాక్ సంబంధించి మొత్తం పూర్తిందా, ఇంకా పెండింగ్ వర్క్ ఎంత ఉంది? ఫస్ట్ బ్లాక్ సంబంధించి ఆల్మోస్ట్ 90% వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఎలక్ట్రికల్ సమ్ ఫిక్సర్స్ పెట్టాల్సింది బాకీ ఉంది. ఫైర్ కానీ, ఏసీ కానీ సమ్ మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. బ్లాక్ 2కి సంబంధించి స్ట్రక్చర్ సర్వేగంగా కంప్లీట్ అవుతుంది. గ్రేడ్ స్లాబ్ వరకు అప్ టు బేస్మెంట్ వరకు ఫినిష్ అయిపోయింది. ఆఫ్టర్ మార్చ్ ఎండింగ్ కల్లా ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోతుందండి. బ్లాక్ 2 వచ్చేసి సర్వేగంగా కొన్ని డ్రాయింగ్స్ రావాల్సి ఉంది స్ట్రక్చరల్గా. అవి వస్తే అవి కూడా సర్వేగంగా స్టార్ట్ అవుతాయండి. బ్యాలిస్టిక్ బ్లాక్ అన్నారా, దానికి సంబంధించి వర్క్ కంప్లీట్ అయిపోయింది? ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి. బలాస్టిక్ బ్లాక్ కూడా పెయింటింగ్స్, ఫిక్సర్స్, పెయింటింగ్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. విండోస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, టైల్స్ కానీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పెయింటింగ్స్, ఎక్స్టర్నల్ పెయింటింగ్స్ చేసేసుకొని హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అది ఎప్పటికి ఫస్ట్ బ్లాక్ అందుబాటులోకి ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది? ఫస్ట్ బ్లాక్ ఆగస్ట్ కల్లా అందుబాటులోకి వచ్చేస్తుందండి. బలాస్టిక్ బ్లాక్ 1 సంబంధించి ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా, ఆగస్టులో 2 కూడా ఇనాగ్రేషన్ పెట్టుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. మిగతా మొత్తం ఓవరాల్గా ఎప్పుడు కన్స్ట్రక్షన్ పూర్తవుతాయి? ఓవరాల్గా నెక్స్ట్ మంత్ జూన్ కల్లా అంటే చేతిలోకి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి ఇచ్చేస్తారు ప్రాజెక్ట్. ఇది పరిస్థితి. ఒక కీలకమైన అప్డేట్. తుళ్ళూరులోని నిర్మాణంలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సంబంధించి 2 బిల్డింగ్లు, మీకు ఇందాక చూపించిన ఫస్ట్ బ్లాక్ సంబంధించిన బిల్డింగ్, దాంతోపాటు బెలిస్టల్ బ్లాక్, ఈ 2కి సంబంధించి వచ్చే 4 నెలల్లోనూ కూడా అందుబాటులోకి వస్తే ఓపెనింగ్ కూడా చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా మిగతా ఓవరాల్గా ఈ బిల్డింగ్, ఈ ప్రాంగణంలో ఉన్న మొత్తం 5 బిల్డింగ్స్ అన్ని కూడా వచ్చే ఏడాది జూన్ కల్లా
పూర్తి జరుగుతుంది అనే దానిపై కూడా ప్రస్తుతం నిర్మాణ సంస్థలు మనకి స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఈ ఫారెన్సిక్ ల్యాబ్కి సంబంధించి ల్యాబ్ సైన్స్కి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా 7 ప్రాంతాలు మాత్రంలోనే ఉన్నాయి. ప్రధానంగా భోపాల్ కావచ్చు, ఢిల్లీ, ముంబై, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, హైదరాబాద్ మొత్తం దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఫారెన్సిక్ ల్యాబ్లు ఉన్నాయి. 8వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా నిర్మాణం అవుతున్న అమరావతి ప్రాంతంలో ఏదైతుందో క్యాపిటల్ అమరావతిలోనే ఇందుకు సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబ్ మొత్తం 5 ఎకరాల్లోని దాదాపు 400 కోట్ల రూపాయలతోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. శరవేగంగా నిర్మాణాలు జరిగే దిశగా కూడా ఆయన పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే గత 2014-19లో నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వం మారిన నేపథ్యంలో పూర్తిగా ఆగిపోయిన భవనాలు త్వరితగతిన పూర్తి చేసే దిశకు కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారులను పరుగులు పెడుతున్న చంద్రబాబు ప్రధానంగా అమరావతి ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన ఇతర అధికారులకు సంబంధించిన ఐఏఎస్లకు సంబంధించిన నిర్మాణ భవనాలు ఎంత వేగంగా జరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అది కూడా ఫారెన్సిక్ ల్యాబ్ సైన్స్ ఏదైతే ఉందో ఇందుకు సంబంధించిన నిర్మాణాలు శరవేగంగా దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ బ్లాక్ 1కి సంబంధించి వచ్చే 4 నెలల్లోని నిర్మాణం చేపట్టబోతున్నారు. మొత్తం ఇతర నిర్మాణాలన్నీ కూడా వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేసే దిశకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాయి. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ చాంద్, సిటీ 24/7 అమరావతి నుంచి.